ఒకటో తేదీ నుంచి ఆంధ్రప్రదేశ్లో రేషన్ వాహనాల ద్వారా ఇంటి వద్దకే రేషన్ పంపిణీ విధానాన్ని రద్దు చేస్తూ నిర్ణయం తీసుకున్నట్లు పౌర సరఫరాల శాఖ మంత్రి వెల్లడించడం జరిగింది. ఇక రేషన్ షాపుల్లోనే రేషన్ పంపిణీ అనేది జరగబోతున్నట్లు నిర్ణయం అయితే తీసుకున్నారనమాట. పూర్తి వివరాలు చూద్దాం. ఒకసారి అయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. రేషన్ వాహనాల రద్దు, ఆంధ్రప్రదేశ్లో రేషన్ పంపిణీ విధానంలో కీలక మార్పులు అయితే చోటు చేసుకుంటున్నాయి. పౌర శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ గారు అయితే ఇటీవల ప్రకటించినట్లు రాష్ట్రంలో రేషన్ వాహనాల ద్వారా ఇంటింటికి సరఫరా విధానాన్ని రద్దు చేయాలని నిర్ణయించారు. ఈ మార్పులు అనేవి జూన్ 1వ తేదీ నుంచి అమల్లోకి రాబోతూ ఉన్నాయి. రేషన్ పంపిణీ విధానంలో ఈ మార్పులు అనేవి చోటు చేసుకోవడంతో చాలా వరకు అంటే అట్టడుగు వర్గాలుగా ఉండే ఎక్కడ కూడా వాళ్ళకి అవకాశం లేని వారు కొంచెం ఇబ్బంది పడవచ్చు. కానీ రేషన్ షాపులు అనేవి దగ్గర ఉన్న వారికి అయితే నో ప్రాబ్లం. ఇక రేషన్ వాహనాలు రద్దు. ఇప్పటి వరకు దాదాపు 9,260 మొబైల్ డెలివరీ యూనిట్లు అంటే MDU వాహనాల ద్వారా ఇంటింటికి రేషన్ సరఫరా అనేది జరుగుతూ ఉంది. ఈ విధానం వల్ల నిర్వహణ ఖర్చులు, వాహనాల నిర్వహణ, ఆపరేటర్లకు జీతాలు వంటివి మనకి సమస్యలు తలెత్తుతున్నాయి. అందువల్ల ఈ విధానాన్ని రద్దు చేసి ఇంటి వద్దకే ఎవరైతే రేషన్ డీలర్లు ఉంటారో వాళ్ళ ద్వారానే రేషన్ పంపిణీ చేయాలని ప్రభుత్వం అయితే నిర్ణయించింది. అందువల్ల ఈ విధానాన్ని ప్రభుత్వం రద్దు చేయాలని నిర్ణయం తీసుకుంది. ఇక రేషన్ షాపుల ద్వారానే రేషన్ సరుకులు అనేవి సరఫరా చేయబోతున్నారు. రాష్ట్రంలో మొత్తం 29,796 రేషన్ షాపులు అయితే ఉన్నాయి. వీటిని మరింత సమర్థవంతంగా నిర్వహించేందుకు మరో 4,000 కొత్త రేషన్ షాపులను ఏర్పాటు చేయాలని ప్రభుత్వం గతంలో యోచించి నిర్ణయం తీసుకుంది. ఈ కొత్త షాపులు ప్రజలకు మరింత సౌకర్యవంతంగా రేషన్ సరఫరా అందించేందుకు సహాయపడతాయి. వృద్ధులు, దివ్యాంగులకైతే ప్రత్యేకంగా సేవలు అనేవి అందించబోతోంది పౌర సరఫరాల శాఖ. 66 ఏళ్లు పైబడిన వృద్ధులు కానీ దివ్యాంగులకు కానీ రేషన్ షాపుల ద్వారా సరఫరా చేయడం కష్టతరంగా ఉండవచ్చు. అందువల్ల వీరికి ప్రత్యేకంగా డోర్ డెలివరీ అనేది అందించేందుకు ప్రభుత్వం అయితే మనకి చర్యలు తీసుకుంటున్నట్లు తెలుస్తూ ఉంది. అయితే దీనిలో భాగంగానే కొత్త రేషన్ కార్డుల జారీ ప్రక్రియలో కూడా స్మార్ట్ రేషన్ కార్డులు అనేవి తీసుకురాబోతోంది రాష్ట్ర ప్రభుత్వం. రాష్ట్రంలో కొత్త స్మార్ట్ రేషన్ కార్డులను జారీ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ స్మార్ట్ కార్డులు అనేవి QR కోడ్ కలిగి ఉంటాయి. తద్వారా రేషన్ పంపిణీ మరింత పారదర్శకంగా, సులభంగా జరుగుతుంది. ఈ స్మార్ట్ కార్డు ద్వారా కుటుంబ సభ్యుల వివరాలు అనేవి కూడా మనకి ఎలా ఉంటాయి ఏంటి అనేది కూడా చేరవేయబడతాయి. తద్వారా అవినీతి కూడా నివారించవచ్చును ప్రభుత్వం అయితే భావిస్తూ ఉంది. ఇక ముఖ్యమైన అంశాలు చూస్తే ప్రభుత్వ లక్ష్యం వచ్చేసరికి ఒకటే, ప్రజా పంపిణీ వ్యవస్థను బలోపేతం చేయడం, అవినీతి నివారణ మరియు పారదర్శకతను పెంచడం. ఇవి ప్రభుత్వం ప్రధాన లక్ష్యంగా పెట్టుకొని ఈ విధానాన్ని అయితే రద్దు చేసింది. ఇక ప్రభావితులు ఎవరైతే ఉంటారో ముఖ్యంగా రేషన్ కార్డుదారులు ప్రభావితులు అవుతారు. దాంతోపాటు రేషన్ డీలర్లకు అయితే కొంచెం ఈ రేషన్ షాపుల ద్వారా పంపిణీ చేయడం కొంచెం కష్టతరమైనప్పటికీ కూడా కొంత లాభదాయకంగా ఉంటుంది. MDU ఆపరేటర్లు అంటే ఈ వాహనాలు ఎవరైతే వ్యాన్లు కలిగి ఉంటారో వాళ్ళకి ఇబ్బందులు అనేవి తలెత్తుతాయి. ఎందుకంటే గతంలో జీతాలు ఇచ్చే ఇప్పుడు వాళ్ళు లోన్లు కట్టుకుంటూ ఉండేవారు. ఇప్పుడు లోన్లు కట్టేదానికి కొంచెం ఆస్కారం అనేది తగ్గే అవకాశం ఉంటుంది. ఇక ప్రభావం, రేషన్ పంపిణీ విధానంలో మార్పులు, కొత్త స్మార్ట్ కార్డుల జారీ, రేషన్ షాపుల సంఖ్య అనేది పెంపడం ద్వారా మనకి ఈ రేషన్ పంపిణీ విధానంలో కొంచెం ఎక్కువ గిరాకీ పెరిగే అవకాశం అయితే ఉంది. సో దీని ద్వారా రేషన్ పంపిణీలో కొన్ని కీలక మార్పులు చోటు చేసుకుంటాయి. అయితే ఇప్పుడు రేషన్ పంపిణీ చేసే వ్యాన్లు రద్దు చేస్తే వాటన్నిటిని కూడా మనకి చెత్త సిటీలో కానీ గ్రామాల్లో కానీ చెత్త తీసుకోవడానికి వచ్చే వాహనాలు ఏవైతే ఉంటాయో వాటినిగా మారుస్తారని ఒక ఆలోచన అయితే చేస్తున్నట్లు తెలుస్తుంది. దీంతో రాష్ట్రం నుండి 9,260 వాహనాలను ఏం చేస్తారనేది అందరిలో ఆసక్తి నెలకొనింది. వీటి కోసం గత ప్రభుత్వం 539 కోట్లు ఖర్చు చేసింది. దీంతో తాము అధికారంలోకి వస్తే వాటిని చెత్త తరలించే వాహనాలుగా మారుస్తామని టీడీపీ చెప్పింది. దాని ప్రకారం వీటిని చెత్త వాహనాలుగా మారుస్తారా అన్నది ప్రశ్న తలెత్తుతోంది. మరి వీటిని చెత్త వాహనాలుగా మార్చితే ఉపయోగమా లేదనేది కూడా మీ అభిప్రాయం కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి.